వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని పార్టీ నుంచి తప్పుకున్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా జగన్ కు ఓ లేఖ పంపారు. ఏలూరు వైసీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని పార్టీ నుంచి తప్పుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు కీలక పాత్ర పోషించిన కీలకంగా ఉన్న వ్యక్తి పార్టీ నుండి తప్పుకోవడం ఏంటి? ఆళ్ల నాని పార్టీ నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? ప్రసన్న ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆళ్ల నాని గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ల నాని వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటుగా ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటుగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ రాజీనామా లేఖను పంపించడం జరిగింది. దాంతో పాటుగా ఆయనతో పాటుగా ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటుగా రీజనల్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈయన తన రాజీనామా లేఖను పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఆళ్ల నాని 7 సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం జరిగింది. 3 సార్లు అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు, కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు ఆయన పోటీ చేయడం జరిగింది. అట్లాగే 2 సార్లు ఆయన విన్ అవటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన జగన్ తో పాటు వైసీపీ బాట పట్టారు. అప్పటి నుండి కూడా వైసీపీలో యాక్టివ్ రోల్ తీసుకున్నారు. వైసీపీ ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ గెలుపుకు ఆయన కృషి చేశారనే చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ పార్టీ ఘోర పరాభవం చూసిన తర్వాత 2024లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏలూరు నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ తో పాటుగా ఏలూరు రూరల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచం మైబాబు కూడా 15 రోజుల క్రితమే రాజీనామా చేశారు. సో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఆళ్ల నాని రాజీనామాతో వైసీపీ కేడర్ అంతా తీవ్ర నిరాశలోకి వెళ్లారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన ఒక చుక్కానిలాగా ఉండి పార్టీని నడిపిస్తూ వచ్చాడు. అటువంటిది ఆళ్ల నాని ఒక్కసారిగా పగ్గాలు వదిలేయడంతో ఇప్పుడు సమర్థుడైన నాయకత్వం గురించి వైసీపీ వెతికే పనిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆళ్ల నాని ప్రస్తుతం అందుబాటులోకి రావటం లేదు. ఆయన కేవలం రాజీనామా లేఖను మాత్రమే పంపించడం జరిగింది. ఆయన సన్నిహితులు కూడా, అనుచరులు ఆళ్ల నాని కాంటాక్ట్ లో వెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఆయన అందుబాటులో రావటం లేదనే సమాచారం ఉంది. అయితే ఈ కారణం ఎందుకని ప్రత్యక్ష రాజకీయాలకు సైతం దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద అయితే ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. ఒక పక్క ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి అట్లాగే అసెంబ్లీకి కూడా ఈ విధంగా రాజీనామా చేయడంతో పూర్తిగా వైసీపీ కేడర్ అంతా కూడా పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం థ్యాంక్ యూ.